ఇన్ని రోజులు ఏరు దాటే వరకు ఓడమల్లన్న అన్న సామెత చంద్రబాబు నాయుడు గారికి బాగా వర్తించేది. ఇప్పుడు అదే పందాలో జనసేన నేతలు కూడా వెళ్తున్నారా అన్న అనుమానాలైతే తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎవరికైనా కలుగుతుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు పిఠాపురం వర్మను ఎంపిక చేయకపోవడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వర్మ మోసపోయారంటూ చర్చ జరుగుతుంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎలాగైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో పిఠాపురం వర్మ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్నికలకు ముందు మా గెలుపు మీ చేతిలో పెడుతున్నామని మాట్లాడారు. గెలిచిన తర్వాత వర్మ గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, ఆయన్ని ఉన్నత స్థానాల్లో చూస్తామని ఎన్నో చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు గారైతే వర్మ త్యాగం ఊరికే పోదని, ఆయనకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తామని, వీలైతే మంత్రివర్గంలో కూడా తీసుకుంటామనే విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు సూపర్ 6 ఎలా అయితే ఎగ్గొట్టారో వర్మ ఎమ్మెల్సీని కూడా అలానే చేశారు. పైగా నిన్న జనసేన పార్టీ నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ వర్మ గారు మా పార్టీ కాదని, ఆయనకు పదవి ఇవ్వాలా వద్దా అన్నది వారి పార్టీ నిర్ణయం అంటూ మాట్లాడారు. అంటే ఉన్నత స్థానాల్లో చూస్తామని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కనీసం మాట సహాయం కూడా చేయలేరా? లేదా తన గెలుపుకు కారణమైన వర్మ గారి కోసం తన అన్నకు కేటాయించిన ఎమ్మెల్సీ స్థానాన్ని వర్మ గారికి ఇవ్వచ్చు కదా? పైగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియాలోనే పవన్ కళ్యాణ్ గారే వర్మకి టికెట్ ఇవ్వద్దని చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి టికెట్ ఎందుకు ఇవ్వద్దు అన్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే నిన్న నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పిఠాపురాన్ని శాశ్వతంగా తన నియోజకవర్గం చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన మరో పవర్ సెంటర్గా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అడ్డు లేకుండా చేసుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని కమాండ్ చేసే స్థానంలో ఉన్నారా అన్న ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను మాట ఇచ్చానని వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినందువల్ల ఇవ్వలేదా, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఇతర లెక్కలు ఏమన్నా ఉన్నాయా? ఇది మాత్రమే కాకుండా నాదెండ్ల మనోహర్ గారు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందుకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. సో మొత్తానికి అంతర్గతంగా ఏదో జరుగుతుంది అన్నదైతే స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి